హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేమించుకుందాంరా ఎపిసోడ్ నెంబర్ 22. అత్తయ్య దగ్గర నుంచి బయటికి వస్తుంటే నా వెంటే వచ్చి కారు ఆపాడు జోసఫ్. కారులో తన పక్కనే కూర్చుంటూ కోపం తగ్గిందా అని అడిగాను. కోపమా నాది? నీకు కోపంలో కనిపిస్తుందా? నీకిన్ని కష్టాలు పడాల్సిన అవసరం ఏంటి అనేదే నా బాధ. నువ్వెప్పుడూ చెప్పే సీతారాముల కథలో ఇద్దరూ వనవాసం చేస్తే ఇక్కడ సీత ఒక్కరితే వనవాసం చేస్తుంది. అదే నా బాధ. ఉండకు శ్రీనిధి ఇలా. అదంతా నీది. ఏ సంబంధం లేని నేనే ఆ అర్హత అనుభవిస్తున్నప్పుడు నీకు కూడా హక్కుంది కదా అని అన్నాడు జోసఫ్. నేను ఒక్కరితోనే కాదు కదా, నా వెనక ఇంకా చాలా కథ ఉంది జోసఫ్. అయినా ఇదంతా వదిలే. ఇప్పుడు నిన్ను చూస్తున్నాను, మాట్లాడుతున్నాను. అత్తయ్య, నువ్వు చాలు అన్నాను. మైకేల్ అక్కర్లేదంటావు అంతేనా అని నవ్వుతూ అడిగాడు జోసఫ్. నేను సమాధానం ఇవ్వలేదు ఆ ప్రశ్నకు. ఆన్సర్ తనకు కూడా తెలిసేమో, అందుకే అంతలా నవ్వుతున్నాడు. ఇంతలో ఇంటి ముందు కారు ఆగింది. నువ్వు కూడా లోపలికి రావచ్చు కదా అని కారు దిగుతూ అన్నాను. మీ మమ్మీకి ఓకేనా అని అడిగాడు జోసఫ్. నేను చూసుకుంటాను రా అని లోపలికి నడిచాను. కాలింగ్ బెల్ కొట్టగానే డోర్ ఓపెన్ చేసింది అమ్మ. ఎదురుగా నేను నా పక్కన ఉన్న జోసఫ్ వైపు చూసింది కానీ ఏం మాట్లాడలేదు. డోర్ తీసి తన రూంలోకి వెళ్ళిపోయి డోర్ బళ్ళున వేసుకుంది. ఇంతలో అంకుల్ అని పరిగెత్తుకుంటూ వచ్చేసింది నేహ. జోసఫ్ని చూడగానే దాని కెళ్ళ నిండా మెరుపు నిండిపోయింది. వాళ్లను అలా చూసి ఒక్కరోజు కూడా అవ్వకుండానే నువ్వు మీ చోట అంకుల్ అంత మిస్ అవుతున్నావా ఏంటి నేహ అని చిరుకోపంగా అడిగాను. జోసఫ్ ఒళ్ళో కూర్చొని తన పెద్ద కళ్ళని ఇంకాస్త పెద్దవి చేసి నా వైపు చూస్తోంది నేహ. డిన్నర్ చేస్తావా అని నేహాని అడిగాను. చేస్తాను అన్నట్టు బుర్ర ఊపింది నేహ. జోసఫ్, మనం కూడా ఇక్కడ డిన్నర్ ఫినిష్ చేసేద్దాం అన్నాను. యువర్ విష్ అని నేహతో ఆటల్లో బిజీగా ఉన్నాడు జోసఫ్. వాళ్ళకి డిన్నర్ కుక్ చేసి పెట్టేసి నేహాకి తినిపిస్తుంటే నీకింకా ఇద్దరు చెల్లెలున్నారు కదా, వాళ్ళేరి అని అడిగాడు జోసఫ్. ఆరాధ్య ఆఫీస్కి వెళ్ళింది. తనది అమెరికన్ బేస్డ్ కంపెనీ, సో నైట్ షిఫ్ట్స్ ఎక్కువ. ఆద్య గురించి తెలుసుగా అన్నాను. హా అని నా చేతి మీద చెయ్యేసి ఇట్స్ ఓకే, ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్ అన్నాడు జోసఫ్. హోపింగ్ సో అని. నేహ, పడుకుంటావా ఇంకా? నేను బయటికి వెళ్ళాలి అని అడిగాను. మమ్మీ, నేను మధ్యాహ్నం అంతా పడుకున్నాను. నేను కూడా నీతో వస్తాను. నాకు ఇప్పుడు నిద్ర రావడం లేదు. రేపు నాకు హాలిడేనే ప్లీజ్ అంది ముద్దుగా చూస్తూ నేహ. సరే పద అన్నాను. వావ్, నేను డ్రెస్ మార్చుకోనా అని ఉత్సాహంగా అడిగింది నేహ. అక్కర్లేదు, మనమేం తిరగడానికి వెళ్ళడం లేదులే అని. నీ వాటర్ బాటిల్ ఫిల్ చేసుకొని పట్టుకో నేహ అని చెప్పాను. ఓకే మమ్మీ అని పరుగున వెళ్ళిపోయింది నేహ. నేను అమ్మకి చెప్పేసి వస్తాను అనగానే కారు దగ్గరికి వెళ్ళిపోయాడు జోసఫ్. తను వెళ్ళగానే అమ్మ రూమ్ డోర్ కొట్టాను. నేను రాత్రికి రావడం లేదమ్మా, నేహను కూడా తీసుకువెళ్తున్నాను. రేపు మార్నింగ్ నేహాకి హాలిడే అంట, సో తనని ఇంట్లో డ్రాప్ చేసి నేను కాలేజీకి వెళ్తాను. మీకు డిన్నర్ కుక్ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టేశాను, తినేయండి అని అన్నాను. తనేం మాట్లాడలేదు కానీ ఆ కళ్ళు 100 ప్రశ్నలు వేస్తున్నాయి. మా అత్తయ్య గారి దగ్గరికి వెళ్తున్నాను అని 2 ముక్కల్లో చెప్పేసి నేహను తీసుకొని బయటికి వెళ్ళిపోయాను. కారులో వెళ్తున్నంతసేపు జోసఫ్తో మాట్లాడుతూనే ఉంది నేహ. వాళ్ళ మాటలకు నాకు హెడ్ఏక్ కూడా వచ్చేసింది. హాస్పిటల్ దగ్గర కారు దిగి నడుస్తుంటే మమ్మీ, బడా అంకుల్ కూడా వస్తారా అని చేతులు తిప్పుతూ అడిగింది నేహ. రారు. అయినా అంకుల్ గురించి నీకెందుకు, వాగుడాపి లోపలికి పద అన్నాను. హాస్పిటల్లోకి వెళ్తూ మమ్మీ, హాస్పిటల్కి ఎందుకు వచ్చాం అని అడిగింది నేహ. అంకుల్ వాళ్ళ మమ్మీకి హెల్త్ బాగాలేదు, ఆవిడతో మాట్లాడడానికి వచ్చాం అని చెప్పాను. అవునా అని నా చెయ్యి వదిలించుకొని పరిగెత్తి ఎంట్రన్స్ దగ్గర ఉన్న బప్పా విగ్రహం ముందు దండం పెట్టుకొని కుంకుమ తీసుకుని వచ్చింది నేహ. ఏమని కోరుకున్నావు అని అడిగాను. దాదీకి తగ్గిపోవాలని కోరుకున్నాను అని చెప్పింది నేహ. తన ఇన్నోసెన్స్ నా పెదవుల మీద నవ్వు తెప్పిస్తే 2 చేతుల్లో ఎత్తుకొని బుగ్గ మీద ముద్దు పెట్టాను. అందంగా నవ్వింది నేహ. అత్తయ్య రూమ్ డోర్ దగ్గరికి వెళ్ళగానే నా చేతుల్లో నుండి దూకేసి రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద ఉన్న అత్తయ్య దగ్గరికి వెళ్ళిపోయింది నేహ. తనెవరో అర్థం కాక ఆవిడ అయోమయంగా చూస్తుంటే కళ్ళు చక్రాల్లా తిప్పుతూ చుట్టూ చూస్తోంది నేహ. ఎవరు కావాలి నీకు అని నేహని ఎత్తుకొని అడిగారు అత్తయ్య. దాదీ ఉండాలిక్కడ అంది నేహ. దాదీనా అని ప్రశ్నార్థకంగా అడిగింది అత్తయ్య. హా, బడా అంకుల్ చోటా అంకుల్ వాళ్ళ మమ్మీ ఇక్కడే ఉంటుంది అని ఆరిందలా చెప్పింది నేహ.
అప్పటి వరకు వాళ్ళ మాటలు విని నవ్వుకుంటూ నేను జోసెఫ్ లోపలికి వెళ్ళాం. తనే మా మమ్మీ అని చెప్పాడు జోసెఫ్. నిజమా అని నోటి మీద చేతులేసుకొని ఆశ్చర్యంగా అడిగింది నేహ. హహహ, నేను అలా లేనా అని నవ్వారు అత్తయ్య. దీదిలా ఉన్నారు, దాదిలా లేరు అని ముసిముసిగా నవ్వింది నేహ. ఎవరి అమ్మాయి అని దాని క్యూట్ మాటలకి నవ్వుకుంటూ అడిగారు అత్తయ్య. నా కూతురే అత్తయ్య అని చెప్పాను. ఓ నేహ అని బుగ్గలు లాగుతుంటే మూతి విరిచింది. లాగొద్దు అని చెప్పింది నేహ. అచ్చం నేహలాగే కళ్ళు తిప్పుతూ ఏమంటా అని అడిగారు అత్తయ్య. ఇష్టం లేదు నాకు ఖరాఖండిగా చెప్పింది. తన ప్రవర్తనలో ఇంకెవరో కనిపిస్తుంటే తల వదిల్చుకొని నేహ అత్తయ్య పడుకుంటారు, నువ్వు కూడా వెళ్ళి పక్కన పడుకో అని అన్నాను. 1 మినిట్ అని తన గుప్పెట్లో దాచిన కుంకుమ తీసి అత్తయ్య నుదుటిన పెట్టి బుగ్గన ముద్దు పెట్టి ఏం కాదు తగ్గిపోతుంది అని చెప్పింది. ఎవరు చెప్పారు నీకు ఇలా చేయమని అని నవ్వుతూ అడిగారు అత్తయ్య. మా మమ్మీ నాకెప్పుడు జ్వరం వచ్చినా ఇలానే చేస్తుంది అని భుజాలెగరేసింది నేహ. ఆ కుంకుమ మొత్తం డ్రెస్కు రాయనివ్వకుండా నేహాని తీసుకెళ్ళి వాష్ బేసిన్ దగ్గరికి తీసుకెళ్ళి చేతులు కడిగేసి ఎక్కడ పడుకుంటావు అని అడిగాను. మనం పడుకోవడానికి ఇంత దూరం వచ్చామా అని కళ్ళు తిప్పుతూ చెప్పింది. అవును అని డైరెక్ట్గా చెప్పాను. అని మోహం వేలాడేసి నీ దగ్గరే అని చెప్పింది నేహ. సరే పద అని అత్తయ్య ఎదురుగా బెడ్ మీద కూర్చొని నేహని పడుకోబెడుతూ అత్తయ్యతో మాట్లాడుతున్నాను. కాసేపటికి నిద్రలోకి జారుకుంది నేహ. నెమ్మదిగా తనని లేపి బెడ్ మీద పడుకోబెట్టి చుట్టూ బ్లాంకెట్ వేసి లైట్ ఆఫ్ చేసి అత్తయ్యతో కలిసి రూమ్ బాల్కనీలోకి వెళ్ళిపోయాను. అత్తయ్యతో మాట్లాడుతూ కూర్చుంటే నిద్ర కమ్మేసింది. ఆవలింతలు వస్తుంటే అత్తయ్య చూసి నవ్వి పడుకో శ్రీనిధి అని అంది. పర్లేదు అత్తయ్య అన్నాను. శరీరానికి మెదడుకి కావలసినంత రెస్ట్ వాటికి ఇస్తేనే ఇంకా ఉత్సాహంతో పనిచేస్తాయి. వాటిని నెగ్లెక్ట్ చేయకు, గో అన్నారు అత్తయ్య. నేహ బెడ్ మీద పడుకుంది కదా, ప్లేస్ లేదు, నేను వేరే రూమ్లో పడుకుంటాను అత్తయ్య. మీకు ఏదైనా హెల్ప్ అవసరమైతే కాల్ చేయండి, నా ఫోన్ పక్కనే ఉంటుంది అని చెప్పాను. హ్యావ్ ఏ గుడ్ స్లీప్ అన్నారు అత్తయ్య. అత్తయ్యకి గుడ్ నైట్ చెప్పేసి రూమ్ దాటుతుంటే లోపలికి వస్తూ కనిపించాడు మైకేల్. నన్నేం పట్టించుకోలేదు, నేను కూడా పట్టించుకున్నట్టే ఉన్నాను. డోర్ ఓపెన్ చేసి అత్తయ్య దగ్గరికి వెళ్ళాడు. తనేమైనా అత్తయ్యతో మాట్లాడలేమో అని నేహని తీసుకొద్దామనుకున్నా, కానీ నా అడుగు లోపలికి పడటం లేదు. దాంతో వాళ్ళిద్దరి మాటలు వింటూ బయటే నుంచున్నాను. మానసికంగా తను నలిగిపోతుంది. మైకేల్, ఎందుకు ఇదంతా చేస్తున్నావు అని నేను అడగను, బట్ తను ఇంకొకసారి నీ వల్ల బాధపడితే మాత్రం ఐ విల్ నాట్ స్పేర్ యూ అని గంభీరంగా మైకేల్తో చెబుతున్నారు అత్తయ్య. ఆ తర్వాత మైకేల్ ఏం మాట్లాడతాడో కూడా నాకు వినాలనిపించలేదు. అత్తయ్యకి నా మీద ఉన్న ప్రేమకి మాటలు రావడం లేదు. మా అమ్మ నాన్న కూడా నన్నెప్పుడూ అంతగా ఇష్టపడలేదు, నన్ను అంతలా నమ్మలేదు. నేను కామ్గా వెళ్ళి పక్క రూమ్లోనే బెడ్ మీద పడుకున్నాను. కానీ నిద్ర పట్టడం లేదు. ఏదో ఆలోచిస్తుంటే డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చాడు మైకేల్. నేను లేచినట్టు చూస్తే తను వెళ్ళిపోతాడు. అందుకే కళ్ళు మూసుకున్నాను. తన ఊపిరి నా మెడవంపుల్లో తాకింది. నెమ్మదిగా కళ్ళు తెరవాలనిపించినా ఒకవేళ కళ్ళు తెరిస్తే తను దూరం అయిపోతాడేమో అనే ఆలోచన నాకు నచ్చలేదు. అందుకే కళ్ళు తెరవలేదు. కానీ అతను నా దగ్గరగా వచ్చినప్పుడు పెరిగే నా గుండె సడిని అధీనంలోకి తెచ్చుకోలేకపోయాను. అది దాని స్పీడ్ కంటే 2 రెట్లు వేగంగా కొట్టుకుంటోంది. ఏసీలో కూడా నా అరచేతులు చెమటలు పట్టేశాయి. బాడీ మొత్తం చల్లగా అయిపోయింది. జస్ట్ అతని ఊపిరి చాలదా నన్ను మత్తులో పడేయడానికి? మైకేల్కి తెలుసు నేను పడుకోలేదని, అతనికి తెలుసని నాకు తెలుసు. కానీ తన సాంగత్యం కావాలి నాకు. నేను తన సన్నిధిలో మాత్రమే ప్రశాంతంగా ఉండగలను. అతను మెల్లగా నా పక్కన చేరడం నాకు తెలుస్తోంది. ఇక నా వల్ల కాలేదు. దాంతో వెంటనే అతని వైపుకి అభిముఖంగా తిరిగి తన చుట్టూ చెయ్యేసి గుండెల మీద తలపెట్టుకొని ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాను. ప్రపంచం మొత్తం మీద ఎవ్వరూ తీసుకోలేని నా స్థానం ఏదైనా ఉందంటే అది ఇది మాత్రమే కదా. ఒక హైలీ సెక్యూర్డ్ ఫీలింగ్. ఆ క్షణం మా ఇద్దరి మధ్య నడుస్తున్న తతంగం నాకు అంతా ఏమీ గుర్తుకు రాకుండా చేసింది. కేవలం నా మనిషి దగ్గర నేను పొందుతున్న ఆలంబన మాత్రమే అది. తన చెయ్యి నా నడుము చుట్టూ చేరగానే కళ్ళు అప్రయత్నంగానే మూతపడిపోయాయి. టేక్ రెస్ట్ శ్రీనిధి అని మార్దవంగా చెప్పాడు మైకేల్. ఆ మాటతో
నాకు వెంటనే కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఇంకాస్త కరుచుకుపోతూ మౌనంగా ఉండిపోయాను. ఎప్పుడు నిద్రపోయానో కూడా తెలియదు. పొద్దున్న లేచేటప్పటికి టైం 10 అయింది. కళ్ళు నులుముకొని మళ్ళీ చూశాను. నిజంగానే టైం 10 అయింది. మైకేల్ దగ్గర నుండి వచ్చేశాక నాకెప్పుడు 3 గంటలకు మించి నిద్ర పట్టలేదు. కానీ మొదటిసారి ఎలాంటి ఆలోచనలు లేకుండా 12 గంటలు పడుకున్నాను. అసలు నేహ ఎక్కడుందో అని గబగబా లేచి అత్తయ్య రూంలోకి వెళ్ళేసరికి అత్తయ్య దానికి బ్రేక్ఫాస్ట్ పెడుతుంటే కబుర్లు చెబుతూ తింటోంది. మీరెందుకు అత్తయ్య కబుర్లు చెబుతూ పెట్టించడం, నేను తినిపిస్తాను కదా అని నొచ్చుకుంటూ అన్నాను. దాది అని అంత ప్రేమగా పిలుస్తుంది కదా శ్రీనిధి, మరి దాన్ని నేను చూసుకోవద్దా, నా మనవరాల్ని అన్నారు అత్తయ్య. చిన్నగా నవ్వి నేహ తలనిమిరి ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పాను. నీకు డ్రెస్సెస్ తెప్పించాను, ఒకసారి చూడు శ్రీనిధి అన్నారు అత్తయ్య. హా అత్తయ్య అని వాష్రూంలోకి వెళ్ళగానే కళ్ళలో నీళ్లు గిర్రును తిరిగాయి. రాత్రి పడుకున్నప్పుడు చూశాను. మైకేల్ మెడలో నేను వేసిన రుద్రాక్షమాల అలానే ఉంది. అతనికి నమ్మకం లేని వస్తువు, నమ్మకం లేని విషయం ఎవరో ఒక వ్యక్తి కోసం ఉంచుకున్నాడంటే ఆ వ్యక్తికి తను ఎంత విలువ ఇస్తున్నట్లో అక్కడే తెలిసిపోతుంది. తను చూపిస్తున్న ద్వేషం అబద్ధమా, ప్రేమ అబద్ధమా, చేసిన మోసం అబద్ధమా? ఎడతెరపని ఆలోచనలు నన్ను చుట్టుముట్టాయి. అలానే ఏడుస్తూ ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి కాలేజీకి వెళ్తానత్తయ్య అన్నాను. హా, నేహ నాతో ఉంటుందిలే, ఈవినింగ్ పంపిస్తాను అన్నారు అత్తయ్య. ఓకే అని నేహాని దగ్గరికి పిలిచి దాదిబంది పెట్టకు అని నుదుటిన ముద్దు పెట్టి బాయ్ అని చెప్పాను. మార్నింగ్ బడా అంకుల్ వచ్చారు అని ఉత్సాహంగా చెప్పింది నేహ. ఓ అన్నాను. మనందరం ఒకే ఇంట్లో ఉంటామని చెప్పారు అని హుషారుగా చెప్పింది నేహ. ఆ మాటతో నేను సైలెంట్ అయ్యాను. మనం ఎప్పుడు వెళ్దాం మమ్మీ అని అడిగింది నేహ. చూద్దాంలే, బాయ్ అని చెప్పాను. బాయ్ అని నవ్వి మళ్ళీ అత్తయ్య దగ్గరికి వెళ్ళిపోయింది నేహ. హాస్పిటల్ నుండి నడిచి బస్టాప్ వరకు వెళ్ళి వెయిట్ చేసి బస్ ఎక్కి కాలేజీ లోపలికి వెళ్ళబోతుంటే నాకు ఎదురొచ్చాడు అమర్. అమర్, మీరిక్కడా అని ఆశ్చర్యంగా అన్నాను. మీతో మాట్లాడాలని మీ ఇంటికి వెళ్ళాను శ్రీనిధి గారు, బట్ మీరు అక్కడ లేరు. సో మీరు ఎలాగూ కాలేజీకి వస్తారు కదా అని ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అని నార్మల్గా చెప్పాడు అమర్. ఓకే, గివ్ మీ 5 minutes, నేను సైన్ చేసి వస్తాను, మీరు క్యాంటీన్లో కూర్చోండి అని చెప్పాను. నో వరీస్, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను, మీరు రండి అని అన్నాడు అమర్. ఓకే అని చెప్పి క్లాస్కి వెళ్ళి సైన్ చేసి 4 క్వశ్చన్స్ను స్టూడెంట్స్కి ఇచ్చి ఆన్సర్స్ వెతకమని పురమాయించి అమర్ని కలవడానికి బయటికి వచ్చాను. నేను అతని దగ్గరికి వెళుతూ ఉండగానే ఐఎమ్ సారీ అని అపాలసిక్గా చెప్పాడు అమర్. ఇట్స్ ఓకే అని చిన్నగా నవ్వి మాట్లాడాలన్నారు, ఏంటి విషయం అని అడిగాను. మీరు ఒక వ్యక్తి గురించి కనుక్కోమని అడిగారు కదా, ఆ వ్యక్తి డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దామని వచ్చాను అన్నాడు అమర్. హో చెప్పండి అన్నాను. అతని ఫోన్ రికార్డింగ్స్ అన్నీ చెక్ చేస్తే అసలు అతను నెట్వర్క్ పరిధిలోనే లేరు. 4 ఏళ్ల నుండి ఏ నెట్వర్క్లో లేరు. అకార్డింగ్ టు ఇండియన్ పీనల్ కోడ్ ఎవరైనా అలా జనాభా లెక్కల్లో రాకుండా ఉంటే మనం వాళ్లను మరణించినట్లే నిర్ధారిస్తాం. అలా చూసుకుంటే మీరు డీటెయిల్స్ చెప్పిన ఆ మనిషి అని బుక్ మీద పేరు చూసుకొని, హా, రాజేష్ శర్మ, అతను మరణించి 4 ఏళ్ళు అవుతున్నట్టే లెక్క అన్నాడు అమర్. దాంతో అప్పటి వరకు అతను కనిపిస్తాడని, లైఫ్ మళ్ళీ కొద్దిగా నా కంట్రోల్లోకి వస్తుందని నాకేదో హోప్ ఉండేది. కానీ ఆ మాటతో అది కూడా పూర్తిగా నాశనమైపోయింది. ఇంతలో కానీ అని ఆ పేపర్ చించేసి ఆపాడు అమర్. దాంతో అర్థం కానట్లుగా కళ్ళు పైకెత్తి తన వైపు చూస్తుంటే తను బ్రతికే ఉన్నాడు శ్రీనిధి అని చెప్పాడు అమర్. చనిపోయాడు అన్న అతనే మళ్ళీ బ్రతికున్నాడు అని అంటుంటే ఎలా తీసుకోవాలో నాకు అర్థం కాలేదు. అందుకే అయోమయంగా అమర్ వైపు చూశాను. మొన్న మైకేల్ మీద మనం సేకరించిన డాక్యుమెంట్స్, వీడియోస్, ప్రూఫ్స్ అన్నీ మన దగ్గర నుంచి తీసుకువెళ్ళింది ఎవరో కాదు, ఇతనే అని చెప్పాడు అమర్. ఆ మాటతో షాక్ అవుతూ వాట్ అని అదిరిపడ్డాను. నిజం అని. డోంట్ మైండ్, బట్ నా కారులో కూర్చుందామా, కాస్త ఎండగా ఉంది అని అడిగాడు అమర్. నో, ఇక్కడ దగ్గరలోనే కేఫ్ ఉంది, అక్కడికి వెళ్దాం అన్నాను. అప్పటికే నాకు ఆకలిగా అనిపిస్తుంది. ఓకే అన్నాడు అమర్. నేను ఆటోలో వస్తాను, మీరు పదండి అన్నాను. కమ్ ఆన్ శ్రీనిధి, ఇట్స్ ఓకే, రిజెక్షన్ తీసుకోగలను నేను ప్రేమించానని చెప్పడంలో నా రైట్ ఎంతుందో మీరు నాకు ఇష్టం లేదు అని చెప్పడంలో
మీ రైట్ కూడా అంతే ఉంది. లెట్స్ నాట్ మేక్ ఇట్ మోర్ అక్వర్డ్ అన్నాడు అమర్. అతను అలా స్పోర్టీగా తీసుకోవడం నచ్చింది. థ్యాంక్ యూ అమర్ అని చిన్నగా నవ్వుతూ అన్నాను. నో మెన్షన్, బట్ వెంటనే మర్చిపో, లెట్స్ బీ ఫ్రెండ్స్ అని మాత్రం అనుకు అన్నాడు అమర్. నో, ఐ రెస్పెక్ట్ యూ అమర్ అన్నాను. చిన్నగా నవ్వి నడుద్దాం పోనీ అని అడిగాడు అమర్. అని అనడంతో మేమిద్దరం నడుచుకుంటూ వెళుతున్నాం. ఏదో అంటున్నారు ఇందాక అని అడిగాను. అదే, ఆ రోజు ఆ ఫైల్స్ మిస్ అయిన తర్వాత వీ కాల్ ద ఫోర్సెనిక్ డిపార్ట్మెంట్ అని కేఫ్ ముందుకు రాగానే మాట్లాడడం ఆపేశాడు అమర్. మేమిద్దరం లోపలికి వెళ్ళగానే ఒక మూల టేబుల్ చూసి అక్కడ కూర్చున్నాం. టిఫిన్ చేశారా అని అడిగాను. అన్నాడు అమర్. ఓకే అని భయ్యా దో బెన్నె మసాలా దోశ, ఏక్ ఫిల్టర్ కాఫీ అని అన్నాను. నాకొద్దు అన్నాడు అమర్. మీకెవరు చెప్పారు, ఆ రెండు నాకే అని అన్నాను. ఆ మాటతో హీ స్మైల్డ్. సరే చెప్పండి అని అడిగాను. అదే, ఫోరెన్సిక్ వచ్చిన తర్వాత మాకు దొరికిన ఫింగర్ ప్రింట్స్, మొన్న మీరు ఫోటో ఇచ్చిన వ్యక్తి ఫింగర్ ప్రింట్స్ రెండు మ్యాచ్ అవుతున్నాయి అని చెప్పాడు అమర్. బట్ హౌ? నేను మీకు తన డీటెయిల్స్ ఇచ్చాను కానీ తన హెయిర్ ఫాలికల్స్, బ్లడ్ శాంపిల్స్ ఏమి ఇవ్వలేదు కదా అని ఆశ్చర్యంగా అడిగాను నేను. సినిమాలలో చూపించినట్లుంటుంది అనుకుంటున్నారా ఏంటి? ఇండియాలో ఉన్న ప్రతి వ్యక్తికి సంబంధించిన డిఎన్ఏ రిపోర్ట్స్ మాతో ఉంటాయి. క్రైమ్ సీన్లో దొరికిన డిఎన్ఏని మ్యాచ్ చేస్తే అది అంతమందిలో ఎవరితో మ్యాచ్ అవుతుందో మాకు చాలా ఈజీగా తెలిసిపోతుంది అని నవ్వుతూ చెప్పాడు అమర్. అంతేకాకుండా ప్రతి వ్యక్తికి కొన్ని యూనిక్ కోడ్స్ ఉంటాయి మాకు. ఆ మ్యాచ్ అయిన పర్సన్ని వెతకడమే మా పని అని నాకు క్లారిటీ ఇచ్చాడు. ఓ అని అన్నాను నేను. సో మాకు మ్యాచ్ అయిన వ్యక్తి మీరిచ్చిన వ్యక్తి ఒక్కరే, మిస్టర్ రాజేష్ శర్మ అని చెప్పాడు అమర్. ఆ మాట నాకు మరో షాక్ తగిలినట్లు అనిపించడంతో ఆశ్చర్యంతో నోరు తెరిచాను. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేమించుకుందాంరా సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.